ఎవడో ఏదో మనల్ని చేస్తాడని మనం సత్యం చెప్పకుండా ఉండకూడదు. సత్యం ప్రకటించాలి. సత్యం కోసం అవసరమైతే సమాధికి వెళ్ళటానికైనా సిద్ధం అవ్వాలి. అంతే, వెనకడిగేసే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదు. కొంతమంది జీవితాలు ఇలా అయిపోయినాయి. ఏవేవో సాకులు చెప్పి, ఏవేవో కారణాలు చెప్పి దేవుడి చిన్న కృపల్ని పోగొట్టుకొని, తలాంతులను పోగొట్టుకొని పక్కన పెట్టి, గుంట తీసి గుంటలో పెట్టి ఏదో లోకాన్ని సంపాదించుకొని లోకాన్ని అనుభవిస్తూ లోకంలో బతికేయడానికి అలవాటు పడిపోయిన జీవితాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు లోకాన్ని ఆర్జించగలరేమో కానీ పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు. పరలోకములో నిత్య సింహాసనాన్ని, నిత్య కిరీటాన్ని, నిత్య బహుమానాన్ని సంపాదించుకోలేరు. ఆ కిరీటము, బహుమానం, సింహాసనం తీసేస్తే వీటన్నిటికంటే ఉత్తమమైంది దేవుని మెప్పు, అదైతే పొందలేరు. రేపు ఏమంటాడు తెలుసా? పోన్లేరా బాబు, నువ్వు సేవ చేయకపోతే చేయిపోయావు, నీ మట్టుకు నువ్వైనా పరలోకం వచ్చావు అని ఆనందపడ్డాడు. దరిద్రుడా, ఎన్ని ఇచ్చారా నీకు, ఎంత ఆశపడ్డా నీ విషయంలో, ఎంత చేస్తావు అనుకున్న కనీసం కొంత కూడా చేయలేను అని నిన్ను చూసి అభ్యంతరపడే, సిగ్గుపడే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. బలా నమ్మకమైన మంచి దాసుడు, నీకున్న శక్తి కొంచెమైనా ఆ కొంచెంలో నాలాంటి ప్రేమ కలిగి సాటి మనుషుల రక్షణ కోసం నీ వంతు నువ్వు కష్టపడ్డావు. నీలో నా ప్రేమ ఉంది అని నిరూపించావు. దేవుని చిత్తం మానేసిన వాడిని ఏమంటాడు తెలుసా? ప్రేమ లేని వాడా అంటాడు. ప్రేమ ఎందుకు లేదు ప్రభువా? ప్రేమ ఉంటే ఆత్మల కొరకు భారంతో నువ్వు చేసింది ఎదురా అంటాడు. నశించిపోతున్న వాళ్ళని ప్రేమించి వాళ్ళ రక్షణ కోసం నువ్వు చేసిన త్యాగం ఏంటి? ప్రార్థన చేసావా? సోషల్ సర్వీస్ చేసావా? సువార్త ప్రకటించావా? సంఘంగా